now we are going to Eiffel Tower. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. ఇప్పుడు కదా ప్యారిస్ వచ్చిన ఫీల్ వచ్చింది. నిన్న రాలే మళ్ళీ పంచి ఫస్ట్ సైటింగ్ శ్రేయాన్స్ అక్కడ కనిపిస్తుంది చూడు వెనకాల. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. 15 minutes వాక్. నిన్న అక్కడ పిజ్జా తిన్నాము, పక్క ఫ్రెంచ్ కెఫేలో తిన్నాము. ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. హాఫ్ వ్యూ కనిపించింది ఐఫిల్ టవర్. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. వెల్కమ్ బ్యాక్. అయితే ఈ రోజు మెయిన్ థింగ్ అంటే నేను ప్యారిస్కి రావడానికి గల ముఖ్య కారణము అండ్ చాలా ఏళ్ళగా నేను అనుకుంటున్న ప్లేస్ ఏంటి అంటే ఇట్స్ ఐఫిల్ టవర్. అండ్ అందరూ కూడా ఫుల్గా నాకు తెలిసి అంటే ప్యారిస్లో ఐఫిల్ టవర్ అనేది లైక్ ఎవ్రీబడి డ్రీమ్ చేస్తూ ఉంటారు. సో ఈరోజు యాక్చువల్గా వర్షం ఎక్కువగా లేదు, ఇట్స్ వెరీ గుడ్, బాగుంది. అందుకు యాక్చువల్ నిన్ననే వెళ్ళాలి ఐఫిల్ టవర్కి, కాకపోతే వెళ్ళలేకపోయాము. అండ్ ఈ రోజు వెళ్తున్నాము అండ్ వర్షం కూడా పడట్లేదు కాబట్టి హోప్ఫుల్లీ ఈరోజు అంతా పడకుండా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాము. సో చలి ఈజ్ ఫైన్ ఫర్ అస్, కానీ వర్షం అనేది ఏంటి అంటే చాలా చికాగ్గా ఉంటుంది. సో ఎస్, నౌ వీఆర్ గోయింగ్ టు ఐఫిల్ టవర్. ఇప్పుడు నన్ను చూడు, ఎంత సంతోషంగా ఉన్నాను, ఎంత ఉల్లాసంగా ఉన్నాను. This is exactly like New York weather. ఇవి కెఫేస్ బేసిక్ గా. అది ఇప్పుడు కదా ప్యారిస్ వచ్చిన ఫీల్ వచ్చింది. నిన్న రాలే మళ్ళీ పంచి. ఇంకా వర్షం వల్ల చికాకు. కొంచెం సన్ను కూడా ఉన్నాడు లైట్ గా, కొంచెం ప్రపంచం కనిపిస్తుంది. ఇదిగో టూర్ ఐఫిల్. ఇటు పోవాలట లైక్ దిస్. స్ట్రీట్ ఫుడ్ ఏమైనా ఉంటా? స్ట్రీట్ ఫుడ్ ఏమి ఉండదు అనుకుంటున్నా నేను. సైకిల్లో వెళ్దామా? కెఫేస్ అన్నీ ఇలా ఉన్నాయి, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇలా ఉంటే వెదర్ అండి సూపర్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది వెదరు. బాగుంది. ఐఫిల్ టవర్ ఫస్ట్ సైటింగ్ శ్రేయాన్స్ అక్కడ కనిపిస్తుంది చూడు వెనకాల. అటు కాదు, వెనకమాల బ్యాక్ సైడ్. కనిపిస్తుందా? అది లాస్ట్ అనమాట. ఇప్పుడు ఏంటి పక్కనే ఉంది ఐఫిల్ టవర్. 15 minutes వాకా? కొంత వ్యూ, హాఫ్ వ్యూ కనిపించింది ఐఫిల్ టవర్. ఆగలేకపోతున్నాను సార్ ఆశతో. సో ఐఫిల్ టవర్ రీచ్ అవ్వడానికి వీఆర్ వాకింగ్ టువర్డ్స్ ది ఐఫిల్ టవర్. బాగుంది, ఎంత బాగుందో వెదర్ చూసి. ఎవరైనా అడుగుదాము ఎలా వెళ్ళాలో. యాక్చువల్లీ స్ట్రీట్ ఫుడ్ కోసం వెతుక్కుంటున్నాము. స్ట్రీట్ ఫుడ్ ఏదైనా ఉంటే చక్కగా వేడివేడిగా తినేసి వెళ్దామని. బట్ చూడాలి. యాక్చువల్లీ ఫుడ్ అయితే మాకు చాలా కష్టం అవుతుంది బికాస్ నిన్న అక్కడ పిజ్జా తిన్నాము, పక్క ఫ్రెంచ్ కెఫేలో తిన్నాము. ఉప్పు లేదు, కారం లేదు, ఏమీ లేదు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. చాలా ఇబ్బంది అయింది. వెళ్ళకమ్మా, వెళ్ళకూడదా. సో అందుకే ఏంటి అంటే ఏదైనా మంచి కారంగా దొరుకుతుందేమో అని ఆశ. లెట్స్ సీ. సో మీరు కూడా హాయిగా సిటీ ఒకసారి చూసేయండి. ఇవన్నీ లైక్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హాప్ అండ్ హాప్ ఆఫ్ బస్సెస్ కూడా ఉంటాయి. ఈరోజు చూసామండి సార్, చాలా హ్యాపీగా ఉంది.
ఇల్లా ఇవన్నీ ఫ్లాట్స్ లాగేమో ఇవన్నీ బాల్కనీస్ కదా గేట్ నిజమే చెప్తున్నావు రోజు వెళ్ళేవాళ్ళు చెప్తున్నా సరే రోజు వెళ్తాడు మరి పిన్ నెంబర్ కొట్టి ఎక్కడికి వెళ్తాడో అక్కడ బ్యాండ్ షో అవుతుందని చూసావా అయ్యి మా చక్కెరకా పన్ను ఐఫిల్ టవర్ ముందు ఊడిపోయింది ఇక పాతి పెట్టవే దాన్ని పాతి పెట్టు దిగ్దా ఈ కలర్స్ వస్తున్నాయి పొన్నోడింది కదా ఓహో నేను చెప్పా ఐఫిల్ టవర్ ముందు ఓడుతుంది పాతి పెట్టు అని దట్స్ ఎ నైస్ మెమరీ చక్రిక అండ్ ఇక్కడ లోకల్ స్ట్రీట్ సో వీఆర్ టేకింగ్ వన్ వాఫల్ ఫర్ ద కిడ్స్ మేము ఇక్కడ లోకల్ టూర్ కి ఈ బస్ తీసుకున్నాము వర్షంలో ఐఫిల్ టవర్ సిటీ చూడు బయట చూడు ఏంటో బస్లో మేము ఫ్రంట్ సీట్కి వచ్చేసాము ఇట్స్ వెరీ ఈజీ ఏది ఓపరా బస్సు బస్సు ఓపెన్ చేయనోరు సూపర్ సూపర్ శ్రేయాన్ చూసావా వర్త్ వర్మా వర్త్ వీళ్ళందరూ ఏంటి వీడు చూడు వీడు చూడు వీడు చూడు ఎక్కేసాడు సైకిల్ మీద ఎక్కాడు చూడు అందరు భలే నడుపుతున్నారుగా సైకిల్స్ అసలు అండ్ Louis Vuitton
అండ్ ఇప్పుడు నైట్ ఎఫెక్ట్ లో ఐఫిల్ టవర్ చూడడానికి వెళ్తున్నాము. వావ్, ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇప్పుడు సోవెనీర్స్ తీసుకుంటున్నాము. నా ముక్కు చూసారా, చల్లదనానికి ఎలా అయిపోయింది ఎర్రగా. సో మొత్తానికి చమక్ టైం అయిపోయింది. 2 minutes మాత్రమే ఉంది. సో అయిపోయింది ఇప్పుడు. అండ్ నౌ మా ఐఫిల్ టవర్ టూర్ యాక్చువల్లీ అయిపోయినట్టే. ఇక మేము రిలాక్స్ అయిపోతున్నాం ఈ రోజుకి. Yes, we are going back to the hotel now. Because చాలా టైట్ షెడ్యూల్ ఉంది. శ్రీలాండ్కి వెళ్తున్నాం కాబట్టి. ఓకే, సో బాయ్ బాయ్ ఫ్రమ్ ఐఫిల్ టవర్. బాయ్ బాయ్.